హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీఎం స్టార్ ఛానల్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామం సమీపంలో స్వయంభూవై వెలిసిన ఎల్లారం పోచమ్మ గురించి తెలుసుకోబోతున్నాం. స్వయంభూవై వెలసిన ఈ తల్లికి ప్రతి ఆది గురువారాలు ఆనంద పూజలు. గిరిజన స్త్రీలే పూజారులు. అవసరాలకు బంగారు నగలు చేబదులుగా ఇచ్చి ఆదుకునే అమ్మవారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఎల్లారం పొలిమేరలో స్వయంభూవై వెలసిన తల్లి ఎల్లారం పోచమ్మ. ఈ తల్లి వారంలో 2 రోజులే పూజలు అందుకుంటుంది. అది ఆది గురు వారాలు మాత్రమే. మిగతా రోజుల్లో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఆదివారం మరియు గురువారం సుమారు 100 కిలోమీటర్ల దూరం నుండి కూడా భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఈ పరిసర ప్రాంతాలలోని అమ్మవారి భక్తులు ఎవరి ఇంట్లోనైనా పెళ్లిళ్ళు, పురుడ్లు, శుభకార్యాలు జరిగిన మొదటగా వచ్చి దేవి దర్శనం చేసుకోవాల్సిందే. మహిమ కలిగిన ఈ అమ్మవారికి నమస్కరించి వేడుకున్నట్టయితే సంవత్సరం తిరిగేలోపు ఆశ్చర్యకరంగా వారి కోరికలు నెరవేరి పెళ్లిళ్ళు కాని వారికి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయట. ఎంతో కాలంగా పిల్లలు కలగని దంపతులు దేవిని ప్రార్థిస్తే ఏడాదిలోపే పిల్ల పాపలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటారట. ఆ పిల్లల పుట్టు వెంట్రుకలను తల్లికి అర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మకు జంతు బలులు ఇచ్చి అక్కడే వంటలు చేసుకుని భోజన కార్యక్రమాలు నెరవేరుస్తారు. దేవి వారాలలో భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి ఎక్కడి నుండో గుడి ఆవరణలోకి ఒక పెద్ద పులి వచ్చి పశు బలులు ఇవ్వగా వచ్చిన రక్తపు మడుగులను సేవించి తెల్లవారక ముందే అక్కడ నుండి వెళ్ళిపోయేదట. ఆ దృశ్యాలను మా తాత ముత్తాతలు చూశారని కొందరు చెబుతారు. ఇక ఈ గుడి చరిత్ర చూసినట్టయితే ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ ప్రకారం సుమారు 150 సంవత్సరాల నుండి 200 సంవత్సరాల క్రితం ఈ కోవెల ఉన్న ప్రాంతంలో ఒక రైతు పొలం ఉండేదట. ఒకరోజు ఆ రైతు పొలం దున్నుతున్న సమయంలో భూమి లోపల ఉన్న పోచమ్మ తల్లి తలకు నాగటి కర్రు తగిలి రక్తం ఏరులై పారిందట. ఆ దృశ్యం చూసిన రైతు భయభ్రాంతుడై ఎవరమ్మా మీరు అని అడిగాడట. అందుకు ఆ తల్లి, నేను పోచమ్మను, నా భక్తులను ఆదుకునేందుకు వస్తున్నాను. బయటకు తీసి మట్టి గోడలు, కర్ర, పెంకులతో నిర్మించిన ఊరి పాకలో నన్ను ప్రతిష్ఠించండి. ఇటుకలు, సిమెంటు లాంటి పరికరాలతో ఆలయం నిర్మించవద్దు అని హెచ్చరించిందట. ఆ రైతు సరే తల్లి అని చెప్పి వెంటనే ఊరిలోనికి వెళ్ళి గ్రామ పెద్దలకు అందరికీ ఈ విషయం తెలియజేసి తాళ మేళలతో వచ్చి అమ్మవారిని బయటకు తీసి గుడిసెలో ప్రతిష్ఠించారట. ఇది జరిగిన చాలా కాలం తరువాత ఒకసారి దేవతకు పెద్ద గుడి కట్టిద్దామని మాదారపు చొక్కారావు మరియు అచ్చయ్య అనే 2 జమీందారులు నిర్ణయించుకొని ఏర్పాట్లు ప్రారంభించారు. అంతలో ఒకరోజు రాత్రి ఆ దేవత వారిద్దరి కలలోనికి ఏకకాలంలో వచ్చి నాకు గుడి కట్టివద్దు, హంగులు ఆర్భాటాలు చేయవద్దని హెచ్చరించిందట. ఆ తల్లి ఆగ్రహానికి గురికాబోతున్నామని గ్రహించి వారు వెంటనే గుడి కట్టే ప్రయత్నాలను విరమించుకున్నారట. అంతేకాదు ఈ ప్రాంతానికి మరో అద్భుతమైన కథ కూడా ఉంది. మొదట్లో ఈ చుట్టూ ప్రాంతాలలోని పేద ప్రజలు వారి ఇళ్లలో శుభకార్యాల వేళ అవసరాల కోసం గుడికి వచ్చి, తల్లి వడ్నాలమ్మ తల్లి, నా అవసరాల కోసం బంగారు నగలు చేబదులుగా ఇవ్వు తల్లి, నేను నీకు మళ్ళీ ఫలానా రోజు తిరిగి ముట్ట చెప్పుతాను అని కళ్ళు మూసుకొని కోరగానే
ప్రక్కనే ఉన్న చెరువులో నుండి వడ్నాలమ్మ అనబడే జలదేవత నగలతో ప్రత్యక్షమై వచ్చి గుడిలో నగలను ఉంచి తిరిగి చెరువులోనికి వెళ్లి అదృశ్యమయ్యేదట. కళ్ళు తెరిచేసరికి నగలు మాత్రమే ఉండేవట. ఇప్పటికీ ఆ చెరువును వడ్నాలమ్మ చెరువు అని పిలుస్తారు. ఒకనాడు ఒక తాగుబోతు ముసలమ్మ నగల మీద ఆశతో తల్లిని వేడుకుని ఆభరణాలను తీసుకెళ్లిందట. కానీ ఇస్తానన్న సమయానికి తిరిగి నగలను అమ్మవారికి అప్పగించకుండా నిర్లక్ష్యం చేసిందట. అప్పుడు వడ్నాలమ్మకు కోపం వచ్చి ఆ ముసలమ్మ మీద తన ప్రతాపం చూపడం ప్రారంభించిందట. ఆ తల్లి ఆగ్రహాన్ని భరించదాలని ముసలమ్మ తిరిగి ఆ నగలు గుడిలో అప్పగించి దేవతను విపరీతంగా దూషించిందట. అప్పటి నుండి వడ్నాలమ్మ మరెవరికి నగలు ఇవ్వలేదట. ఇదిలా ఉంటే ఒకనాడు అర్ధరాత్రి పూట అమ్మవారి గుడిలో బంగారు నిల్వలు ఉన్నాయని అనుమానంతో గుప్త నిధుల వేటగాళ్లు గుడిలో చొరబడి దొంగతనంగా తవ్వకాలు మొదలు పెట్టారట. అప్పుడు అమ్మవారు గుడిలో నుండి విచిత్ర శబ్దాలు చేసి దొంగలను బెదిరించిందట. అప్పుడు పారిపోయిన దొంగలు ఇప్పటి వరకు మరెవరూ అలాంటి సాహసాలు చేయలేదట. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి మహిమలెన్నెన్నో. జీవితంలో ఒక్కసారైనా మీరు అమ్మవారిని దర్శించుకోండి. ఆమె మహిమల గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ మాత కృపకు పాత్రులు కండి. శుభం. Yeah.